వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోయి 15 రోజులైనా అవ్వట్లేదు. తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నారు. కనీసం 50 సీట్లు గూడా ఇవ్వలేదు మాకు జనాలు. సరే హీనపక్షం 40 ఇవ్వరా? సరే పోనీ 30 గూడా ఇవ్వరా? సరే ఇవన్నీ పక్కన పెడితే 2019లో చంద్రబాబుకి ఇచ్చినటువంటి 23 సీట్లు గూడా మేము అర్హత లేదా? అంత వరస్ట్‌గా మేము పాలన చేశామా? మా జగన్మోహన్ రెడ్డి బాగా చేశారు కదా! అందరిని చూసుకున్నారు కదా! అనేటువంటి ఫీలింగ్‌లో వైసీపీ పార్టీ వాళ్ళున్నారు. 15 రోజులుగా తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నారు. అయితే వాళ్ళకి 2 అంశాలు ఈరోజు ఒక మంచి బూస్ట్ ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో, ఆ 2 అంశాలేంటో చెప్తా. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని మీరు నచ్చి అంటే మీకు తెలిసినటువంటి ప్రతి వైసీపీ అభిమానికి లేదా వైసీపీ గ్రూప్స్ ఉంటాయి వాట్సాప్‌లో మీకు. అక్కడ షేర్ చేయండి. ఎందువల్ల చెప్తున్నానంటే చాలా మందికి బూస్ట్ ఇస్తది వైసీపీ వాళ్ళకి ఈ వీడియో. సో, కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి. అయితే ఈ 2 విషయాలేంటంటే మొట్టమొదటిది అయ్యన్న పాత్రుడు ఇంకొక వ్యక్తి. సో, అయ్యన్న పాత్రుడు గతంలో కూడా 2019లో జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు కావచ్చు, అంతకుముందు కావచ్చు కూడా బాగా నోటి దురుసన్నటువంటి వ్యక్తి. వైసీపీలో ఎట్లయితే కొడాలి నాని ఇట్లాంటి ఒక బ్యాచ్ ఉందో, టీడీపీలో కూడా ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్‌కి హెడ్ అయ్యన్న పాత్రుడు అని చెప్పుకోవచ్చు. ఆయన నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారని బూతులు మాట్లాడతారు. స్పష్టంగా వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. విచ్ ఈస్ టోటల్లీ రాంగ్. అట్లా మాట్లాడకూడదు. అది ఏ పార్టీకి సంబంధించినోడైనా. కొడాలి నాని మాట్లాడకూడదు. ఇటు అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రుడు మాట్లాడకూడదు. ఎవ్వరు కూడా తమ పరిధిని మించి నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. మీరు ఒక పబ్లిక్ డొమైన్‌లో ఉన్నారు. పబ్లిక్ సర్వెంట్‌లుగా ఉన్నారు. మీ పట్ల చాలా బాధ్యత ఉంది. అది కొడాలి నానికి వర్తిస్తది. అయ్యన్న పాత్రుడికి వర్తిస్తది. అయితే రీసెంట్‌గా అయ్యన్న పాత్రుడు కొంతమంది అధికారులతో మాట్లాడుతూ డాష్ డాష్ అని డి పదాలు ఉపయోగించి, ఎల్ పదాలు ఉపయోగించి ఇష్టం వచ్చినట్టు ఆయన రోడ్డు మీద బూతులు తిడుతున్నాడు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. అయితే తెలుగుదేశం పార్టీ ఈ వీడియో విషయంలో ఎక్కడ స్పందించట్లా, ఖండన చేయట్లా, ఏం మాట్లాడట్లా. అందుకని వైసీపీ పార్టీకి ఇది ఒక గొప్ప బలంగా మారింది. చూసారా మీరు మీ వాళ్ళైతే మాట్లాడరు, మా వాళ్ళేమన్నా అంటే మాట్లాడతారు అని వైసీపీ వాళ్ళు ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి హైలైట్ చేస్తున్నారు. తద్వారా టీడీపీ వాళ్ళు ఏమి తేడా కాదు. వాళ్ళు కూడా అధికారం వస్తే ఈ రకంగా రెచ్చిపోతారు చూడండి అని ప్రజలకు చూపించగలుగుతున్నారు. ఒక పాజిటివ్ పాయింట్. రెండోదేంటంటే సిపిఐ నారాయణ వైసీపీకి అనుకూలంగా అంటే డైరెక్ట్‌గా కాదు గానీ ఈవీఎంల గోల్‌మాల్ జరుగుతోంది దేశంలో. ఈవీఎంల గోల్‌మాల్ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్‌లో. దేశంలో అంటే ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరుగుతున్నట్టే కదా! సో, రానున్నటువంటి ఎన్నికల్లో అంటే ఎన్నికలు కాన్సెల్ చేసి బ్యాలెట్ పేపర్‌తో మళ్ళీ పెట్టాలంటున్నారు. సో, ఇక మీదట ఎన్నికలు జరిగితే అది ఉప ఎన్నికలైనా, ఇంకోటైనా కంపల్సరీ బ్యాలెట్ పేపరే ఉండాలి అనేసి ఆయన జగన్‌కి అనుకూలంగా మాట్లాడినట్టయింది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో జగన్‌కి వ్యతిరేకంగా మాట్లాడిన ఇదే నారాయణ ఈరోజు జగన్‌కి అనుకూలంగా మాట్లాడుతున్నట్టుగా ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. జగన్ పేరు ఆయన ఎత్తకపోయినా, జగన్ గురించి ఇండైరెక్ట్‌గా కూడా ఆయన ఎక్కడ మాట్లాడకపోయినా, ఏదైతే జగన్ పోరాటం చేస్తున్నారో, జగన్ పార్టీ పోరాటం చేస్తుందో, ఈవీఎంల గోల్‌మాల్ జరిగింది, బ్యాలెట్ పేపర్ల ద్వారానే చేయండి అని, ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ కండెమ్ చేస్తున్న టైంలో సిబిఐ నారాయణ జగన్‌కి అనుకూలంగా జగన్ జగన్ పోరాటం చేస్తున్న అంశానికి అనుకూలంగా సిపి నారాయణ మాట్లాడడం అనేది చాలా పెద్ద పాయింట్‌గా మారింది. అయితే ఈ 2 అంశాలు వైసీపీ పార్టీకి ఫుల్ బూస్ట్ ఇస్తున్నాయి. చాలా హ్యాపీగా సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి. ఒకటి వాళ్ళ ముసుగు తొలగిపోయింది. వాళ్ళు కూడా చాలా దుర్మార్గులు. టీడీపీ వాళ్ళు ఇట్లా నోటికొచ్చినట్టు బిహేవ్ చేస్తారు అధికారం వస్తే అని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. అది కూడా ప్రూవ్ అయిందని చూపిస్తున్నారు. రెండోది జగన్ చేస్తున్నటువంటి పోరాటం కరెక్టే అని కూడా చెప్పడానికి సిపి నారాయణ యొక్క మాటలు వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి. సో, ఏపీలో ఈవీఎం గోల్‌మాల్ జరిగిందా? లేదా? నేను ఈ వీడియోని ఏపీ ఎలక్షన్ కమిషన్ వద్దకు వెళ్ళేలా చేస్తాను. విశ్వ ప్రయత్నాలు చేస్తా. సో, జరిగిందా? లేదా? అని క్లియర్‌గా కామెంట్ చేయండి. ఒక 5,000 మంది చూస్తే అందులో ఒక 50 మందికి పొలిటికల్ నాలెడ్జ్ ఉంటది. వాళ్ళందరూ కంపల్సరీ కింద రాసుకురండి క్లియర్‌గా ఒక పారాగ్రాఫ్ రాసినా పర్లేదు నేను పంపిస్తా వాళ్ళకి వీడియో. మిగతా వాళ్ళు నాకంత పొలిటికల్ నాలెడ్జ్ లేదనుకున్న వాళ్ళు, జరిగిందనుకున్న వాళ్ళు యెస్ అని, జరగలేదన్న వాళ్ళు నో అని ఈవీఎంల యొక్క హ్యాకింగ్ ఆరోపణల గురించి కామెంట్ చేయండి.